ఆదివాసీలు నడిపే సంత ప్రతి శుక్రవారం ఇంకా ఆదివారం ఉంటుంది. ఈ సంత వచ్చేసి హెచ్ఈసి రాంచీ దుర్వా సెక్టర్ 2లో ఉంటుంది. భలే చిత్ర విచిత్రమైన కూరగాయలు, పేరే తెలియని ఆకుకూరలు, ఇలా ఏంటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సరదాగా మీరు కూడా మాతో పాటు సంతని వీక్షించేయండి. హాయ్ అండి, నా పేరు లక్ష్మి, నేను రాంచీలో ఉంటాను. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఏంటి ఏమున్నాయి? ₹20 क्या करते हैं इसको? सब्जी बनाते हैं, चटनी बनता है। चटनी सब्जी बनाते हैं, सब्जी चटनी जूस ఆకు పేరేంటండి? क्या बोलते हैं इसको? बैंक साग ब्राह्मी సార్ ఇక్కడ ఎలాగ అమ్ముతారు? ఇది గుస్కా అంటారు ఇక్కడ ఫేమస్. ఏం చెట్టుకుంటాయి? మన చూపిస్తున్నట్టు ఈ అన్నిటికి ఫైదా ఉంటాయి. ఏంటవి? ఇదైతే సబ్జీ बनाते हैं. నామ్ క్యా హై? వీళ్ళ పేర్లు మనకి ఏం తెలుస్తాయి? ఏముందా? జుమర్. ఇవన్నీ పండినవా? అబ్బాయి పెసలు తీసుకో అబ్బాయి. వడియాలు, రంపుడు బియ్యం, ఇవి ఎంత అడుగు కిలో? ఇదే ఏం చావాలి? బోడా చావల్. ఇది కనక పనసకాయలు కట్ చేసి ఇస్తారా? ఏళ్ళ కట్ చేసి దగ్గర లేదు. ఏంటవి? మునక్కాళ్ళ తీసుకో. ఏమేమి ఆకులు? అయ్యే బా
ये क्या है? घोड़ा है। घुमड़ का है कुमड़ा मतलब पंपकिन जैसा, वो उसकी जैसा। पेड़ होता है, ये कैसे बनाते? उसी घोड़ा ही तरह। मतलब सब्जी। हाँ? लगे తీసుకోండి। कैसे किलो है? घोड़ा का ही सब्जी लगता है। अरे वाह, सेम कोड़ा सेम घोड़ा ही रेडी दो ना। लाटी को होता है एक पाव वाला तो नहीं है क्या? एक दिन पति कितनी? ఎంత? अच्छा लगेगा। ये तो हम खाए एक पूरा आधा किलो गोबरों को तो नहीं मिला। తీసుకో। ఇవి చూసారా ఫ్రెండ్స్, ఇవి బేల్ ఫ్రూట్ అంటారు. అదే మారేడు దళం, శివుడికి ఇష్టం అని చెప్తాం కదా, మారేడు పత్రం, ఆ చెట్టు కాయలు అనమాట ఇవి. వీటితో షర్బత్ చేస్తారు, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ సమ్మర్లో దొరుకుతాయి ఎక్కువ. ఈ సమ్మర్లో మనకి ఒంటికి చలవ కూడా చేస్తుంది. కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట, ఎలా ఉన్నది అలాగే ఉంచేసాను, ఎందుకంటే వాళ్ళ మాటలు అవి వింటారని. అన్నీ హాఫ్ హాఫ్ తీసుకో. जहाँ से अच्छा लगे कहीं से ले 100 में 3। हाँ 50 रुपये किलो। में 3 मिलेगा वरना पर भी है मिठा आपको बुला रहा है తింటారా? కరివేపాక తీసుకో. నిమ్మాకులు వేపాకులా ఉంది.
ఇలా రోడ్ ఇంకా మార్కెట్ ఆహా. ఇది టౌన్షిప్ ఇదే సెక్టర్ 2 ఓకే మార్కెట్ ये 20 रुपया किलो తీసుకుందాం మొత్తం చెమ్మకాయ ఏదన్నా తీసుకోవట్టే ఫస్ట్. లోకల్గా తెచ్చేసి పెట్టి అమ్ముతారు. ఏ ఇవాళ ఇది కావాలా ఇది కావాలా लेना है बहन, खाली फोटो नहीं खींचना है। ले लो सारू। वो ऑलरेडी रास्ते में मिल गया था, ले लिया उसको, तभी दिखा रहा हूँ कि देखो दोनों ये जो same दोनों में है? दो अलग अलग है। ये दोनों एक सेम ही है है? लेकिन घोड़ा एक ही, एक कलर अलग है इसका। अच्छा. अलग अलग पिज्जा वही तो वो तो बराबर ఎప్పుడైనా సరే సంతకు వచ్చినప్పుడు ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్కి వెళ్తే తక్కువ రేటుకు దొరుకుతాయంట కూరగాయలు, మా వారు చెప్పారు. అలాగే చెప్పినట్లే బాగా వెనక్కి వెళ్తే తక్కువకు దొరికాయి అన్నమాట. ఫ్రంట్ అయితే 20 రూపాయలు చెప్పేవి బ్యాక్ సైడ్కి వెళ్తే 10 రూపీస్కే దొరికేస్తున్నాయి. చూసారా, ఆలులు కేజీ 10 రూపీస్. ఆలు చిప్స్ కూడా చేశాను, ఎక్కువ తీసుకొని ఒక 5 కేజీలు అలా తీసుకొని. దాదాపుగా అన్నీ వీళ్ళ పండించినవే తీసుకొచ్చి అమ్ముతారు. కొన్ని అంటే ఫ్రూట్స్లో యాపిల్స్, గ్రేప్స్ అలాంటివి, ఆనియన్స్, ఇంకా అలాగనమాట. मेही है, ये वाला दर कुछ है। बहुत कोई को मेही नहीं पसंद है, इसीलिए अलग अलग रखा है। वो किसका इसका इसी का है, ये ज्यादा मेही है और ये वाला ऐसा ही। ये क्या करते हैं? इसको अथी खाते हैं, खाते हैं मतलब पानी में मिला के? पानी में भी और माड़ में भी डाल के। वो माड़ नहीं पीते हैं, वो वाला पानी से पीते हैं। ఒక ఆమె అయితే మునగాకు పౌడర్లు ఇంకా ఏవేవో చెప్తుంది, అవి అర్థం కాలేదు. మునగాకుకి సంబంధించినవే గింజల పౌడరు, ఆకుల పౌడరు ఇంకా చెప్తుందనమాట. వాళ్ళు గింజలో కూడా కలుపుకొని తాగుతారంట. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా చెప్తున్నారు కదా, మునగాకు పౌడరు ఒంటికి చాలా మంచిది, ప్రతిరోజు వాటర్లో కలుపుకొని తీసుకొని తాగితే అని చెప్పారు కదా. చూసారు, ఇక్కడ వాళ్ళే సొంతంగా తయారు చేసినవి అనమాట. ये सफेद वाला क्या है? क्या? दवा दवाई क्या कड़िया पता कड़ी में डालते हैं. ఏంటివి? 10 రూపాయలు ఉంటుంది. ఒళ్ళు తోముకునేది బీరకాయ పీచు. బీరకాయ? బీరకాయతో చేస్తారా? బీరకాయ ఎండబెట్టేసి బీరకాయ పీచు ఒళ్ళు తోముకోవడానికి. ఆర్గానిక్ అన్నమాట. ये बोल के ले लिया, नहीं तो क्या करना उसको लेके. 10 రూపాయలు नहीं है. ఇది గిన్నెలు తోముకోవడానికి కూడా పనికొస్తుందా? పనికొస్తుంది. అదే మట్టి దాఖలు ఐరన్వి. ये सजना कैसे दिया? ये क्या है?
सब्जी बनाने वाला क्या बोल సాంబార్ చేస్తే చాలా బాగుంది. సాంబార్లో వేస్తేనా ఏమంటారు ఇవి? సుండకాయ చెప్తారు. సుండకాయ సాంబార్లో వేస్తే బాగుంటుందంట. ఒంట్లో కూడా బాగుండేది. తెలుగు మీరెక్కడ ఏ ఊరు? ఇక్కడే రాంచీలో ఉంటున్నాం. రాంచీలో ఉంటారు. ప్రాపర్ బరంపురం. ఒరిస్సా. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. 10 rupees फ्रेंड्स ये पूरा और बनाता है वो ये तो चटनी बनाता है। ये कौन दिया? ये क्या बनाते हैं? सब्जी बनेगा। सब्जी भी बनता है, चटनी आदमी सूखा हुआ नहीं, इसका रसून मिर्चा देकर चटनी बनाता है। अच्छा टेस्टी है तो नशा नहीं आएगा? आता है। ఎన్ని ఉన్నాయి ఒక కట్టలో? ఏమైనా ఉన్నాయి ఇంకా డబ్బులు మొత్తం 10. 2 తీసుకున్నావా? 2 కట్టలు ఈ కట్ట ఒకటే తీసుకున్నా? తీసుకున్నా ఒకటే తీసుకున్నా ఏరింది పెద్ద పెద్దగా అదే తోలేగా 1 किलो कम है और निकालो हो जाएगा हो गया छोड़ो ఎంత అంటే ఇప్పుడు ఇది? 50 रुपये सीताफल नहीं रामाफल रामाफल सीताफल वो दूसरा वाला కస్- कल तक पकेगा। छोटा वाला हो गया हाँ ठीक है కేజీ మునక్కాయలు 10 రూపీసేనంట. చూసారా ఇంకా వేస్తుంది, చాలా కాయలే వచ్చేసాయి. ఇక్కడ ఇంకో ఆమె రామాఫలంని సీతాఫలం అని అమ్ముతుందన్నమాట. మేము చెప్పాము అది సీతాఫలం కాదు రామాఫలము అని చెప్పాము. ఇంకా తను తర్వాత వచ్చిన వాళ్ళందరికీ రామాఫల్ అని చెప్తుంది. సంత చేసుకొని ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్తూ లాస్ట్లో చెరుకు రసం తాగేసాము. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ మిషను సరిగ్గా పనిచేయలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు అసలే ఎండగా ఉంది, బాగుంది. ఇక్కడ సర్వే తోటలు అంటాం కదా జామాయిలు, ఆ తోటలో ఉందన్నమాట ఈ సంత. కొంచెం ఎండగా ఉంది. అంటే మేము ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్లోదన్నమాట ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 11:30 అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మా సంత మేము ఎలా చేసామో. ఆకుకూరలు కాయగూరలు అన్నీ ఆర్గానిక్కే, ఎందుకంటే వీళ్ళు ఇంటి దగ్గరే పండిస్తారనమాట. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాంచీలో ఉన్న వాళ్ళకి ఈ సంత గురించి తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
అడిగింది మాహి.